సరిగా రావటం లేదా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, నిద్ర సమస్య దూరం చేసుకోండి. నమస్కారం సార్. నమస్తే. సార్, నీ పెయిన్స్ ఎందుకు వస్తాయి, అసలు రావడానికి రీజన్స్ ఏంటి, సాంప్రదాయ వైద్య విధానం ద్వారా వాటిని ఎలా తగ్గించుకోవచ్చు? చక్కటి ప్రశ్నమా. నీ పెయిన్స్ అనేవి ఇప్పుడు అంటే ఒకప్పుడు మనము ఏజ్ ఒక 50-60 క్రాస్ అయిన వాళ్ళకు వచ్చే కంప్లైంట్స్ ఇప్పుడు మనం చిన్న పిల్లల్లో కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ అడల్ట్స్లో 20 ఏజ్ 30 ఏజ్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. సో నీ పెయిన్స్కి అంటే యూజువల్గా ఇదేమో వైరస్ బ్యాక్టీరియా వల్ల ఏ అంటువ్యాధి వల్ల వచ్చేది కాదు. ఇది కేవలం ఒక జీవనశైలి వ్యాధి మాత్రమే. అంటే ఒకప్పుడు ఏంటంటే జీవనశైలి బాగుండేది కాబట్టి ఒక 50-60s ఏజ్ వచ్చాక బోన్స్ అరుగుదల వల్ల మనకు కనబడేది. ఇంకా మన పూర్వీకుల కూడా చూసుకుంటే మనకి 70s 80sలోనే వచ్చేది. సో జీవనశైలి క్రమంగా ఎలా మారుతుందో, మన ఆహారపు అలవాట్లు ఎలా మారుతున్నాయో, సో దానివల్ల ఏంటి ఇప్పుడు మనము షుగర్ గురించే మాట్లాడుకుందాం. మనము 50-60 సంవత్సరాల్లో తినని షుగర్ మన పూర్వీకులు మనం ఒక సంవత్సరంలో ఈజీగా జంక్ ఫుడ్స్లో తినేస్తున్నాం. సో అట్లా పూర్తి స్థాయిలో మనకు ఈ ఆహారపు అలవాట్లు మారిపోయాయి. దానివల్ల బాడీ pH, యాసిడ్ రేట్ ఇవన్నీ పెరిగిపోయింది. సో కిడ్నీ మీద ఎక్కువగా అతిగా భారం పడుతూ ఉంది. సో దానివల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉన్నాయి. సో యూరిక్ యాసిడ్స్ పెరిగిపోయినా జాయింట్స్కి అవి మన కాళ్ళలో జాయింట్స్లో ఎక్కువగా పేరుకుపోయి మన జాయింట్స్లో ఉన్న కార్టిలేజ్ని అరగదీయడం కానీ బోన్స్ని డ్యామేజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే కిడ్నీ ఫంక్షన్ వీక్ అవుతున్న కొద్దీ బోన్ మ్యారో ఇండెక్స్ కూడా తగ్గుతుంది. అంటే బోన్ మ్యారో అంటే మనం బోన్ లోపల ఉండే ములుగు లాంటి పదార్థం ఏదైతే ఉందో అది తయారు చేయాల్సింది, మెయింటైన్ చేయాల్సింది కూడా కిడ్నీ. సో కిడ్నీ బలహీన పడుతున్న కొద్దీ ఆ బోన్ మ్యారో కూడా సరిగా తయారవ్వదు. అలాగే జిగురు పదార్థం కూడా సరిగా తయారవ్వదు. అంటే దాని మెయింటెనెన్స్ వరకు సరిగా చేయట్లేదు అండ్ డ్యామేజింగ్ ప్రాసెస్ కూడా పెరుగుతూ ఉంది. సో ఇది స్లోగా జరగాల్సిన ప్రాసెస్ కొంచెం ఫాస్ట్ లెవెల్లో జరుగుతూ ఉంది. దానికి తోడు కొంతమందికి ఎలర్జిక్ కండిషన్స్, రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటివి, అంటే వాళ్ళ డిఫెక్టివ్ రోగనిరోధక శక్తి వల్ల వాళ్ళ కీలవాతం అనేది వచ్చి చిన్న ఏజ్లోనే చాలామందికి మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్ వస్తూ ఉన్నాయి. సో ఇన్ని కారణాల వల్ల వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మనము జీవనశైలిని మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ ఒకసారి నొప్పి వచ్చింది అని మనం అర్థం చేసుకుంటే, అంటే ఇప్పుడు మనకు శరీరం ఆకలేస్తుంది, దాహం అవుతుందని మనకు ఎలా కమ్యూనికేట్ చేస్తుందో లోపల జరుగుతున్న జబ్బును కూడా అది తెలియజేసే ఒక సాధనం. సో నొప్పి నివారణే ట్రీట్మెంట్గా ఇప్పుడున్న మోడర్న్ ట్రీట్మెంట్స్ చాలా మటుకు పెయిన్ కిల్లర్స్ వాడేసి, పెయిన్ మేనేజ్మెంట్, ఫిజియోథెరపీ లాంటి పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్స్ చేసి పెయిన్ని నొక్కేస్తుంది. అంటే ఆకలి వేస్తుందని శరీరం మొత్తుకుంటూ ఉంటే మీరు ఆకలి వేయకుండా మందు, ఆకలి వేయకుండా వైద్యం ఇవ్వడం అనేది కరెక్ట్ పదార్థం కాదు. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఎక్స్పర్ట్ కమిటీస్ అందరూ చెప్తుంది ఏంటంటే 70-80% కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్ అందరూ కూడా అన్నెసెసరీ ఇర్రేషనల్ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్లనే జరుగుతూ ఉంది. అవును సార్, చాలా మంది ఏజ్ వాళ్ళు కూడా పెయిన్స్ రాగానే టాబ్లెట్స్ యూస్ చేస్తూనే ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ ఏమైనా ఉంటాయా? తప్పకుండా. ఇప్పుడు మీరు పెయిన్ కిల్లర్ ఏంటి, ఆకలి వేయకుండా మందు వేసుకుంటే ఆకలి తీరుతుందా? కానీ మీకు తాత్కాలిక ఉపశమనం. సో ప్రపంచంలో పెయిన్ కిల్లర్ వల్ల ఏ జబ్బు నయం అవుతుందని ఎవిడెన్స్ లేదని ప్రపంచంలో ఉన్న ఎక్స్పర్ట్ కమిటీస్ అందరూ చెప్తున్నారు. కేవలం ఆ రోజుకి పూట గడవడానికి, మీరు నొప్పి తెలియకుండా ఉండడానికి మీరు వాడుతున్నారు. దానివల్ల మీకున్న జబ్బు అయితే తగ్గట్లేదు, అది ఇంకా పెరుగుతూ ఉంది. దానికి తోడు మీ కిడ్నీల మీద ఇంకా డ్యామేజ్ గురవుతూ ఉంది. నేను ఆల్రెడీ చెప్పింది ఏంటి, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే మీ జీవనశైలి వల్ల వచ్చింది అనుకుంటే కిడ్నీని ఇంకా పాడు చేసుకోవడం వల్ల ఇంకెంత డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల ఇంకా డ్యామేజ్ ప్రోగ్రెస్ అనేది ఇంకా స్పీడప్ అవుతుంది. సో మన సాంప్రదాయ వైద్యం 1000 సంవత్సరాల నుంచి అక్యుపంక్చర్, ట్రెడిషనల్ మెడిసిన్ మనం ఫాలో అయ్యాం. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, ప్రపంచంలో ఉన్న ఎక్స్పర్ట్ కమిటీస్ కానీ మళ్ళీ ఈ వైద్యమే దీనికి కరెక్ట్ పరిష్కారం అని మళ్ళీ ముందుకు తీసుకొస్తుంది. సో దీన్ని మనం ఏ స్టేజ్లో మన దగ్గరకు వచ్చిన పేషెంట్ మనం యూజువల్గా చూసుకుంటే ఫస్ట్ స్టేజ్లో పెద్దగా నొప్పులు ఉండవు. ఎప్పుడో ఒకప్పుడు లైట్గా పెయిన్ అనేది సెన్సేషన్స్ వస్తుంటాయి. సో ఎవరు పట్టించుకోము. సెకండ్ స్టేజ్లో కొంచెం ఏదైనా బాగా పని అయితే, ఒత్తిడి అయితే అప్పుడు పెయిన్ అనేది తెలుస్తుంది. మనం కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, హెల్త్ కాన్షియస్ లేని వాళ్ళు లైట్ తీసుకుంటారు. అర్థమైంది, కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. సో అదే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెయిన్ కిల్లర్ వేసేసుకొని కిడ్నీని ఇంకా డ్యామేజ్ చేసుకుంటా ఉన్నారు. సో అలా మనం థర్డ్ స్టేజ్కి వచ్చేస్తాం. ఎందుకంటే ఎక్కడ నివారణ, ప్రివెన్షన్ లేదు, క్యూర్ లేదు.
సో ఇంకా వేసుకొని ఇంకా డ్యామేజ్ చేసుకొని నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాక ఏం జరుగుతుంది, మళ్ళీ అక్కడ కూడా ఇంకా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్, ఇంకా ఎక్కువగా అనవసరమైన మందులు, అనవసరమైన ట్రీట్మెంట్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. దానికి తోడు ఏమవుతుంది, ఆ డీజనరేషన్ ప్రాసెస్ పెరిగి 4th స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో 4th స్టేజ్కు 5th స్టేజ్కు వచ్చాక మోకాళ్ళే రీప్లేస్ చేసేసుకోండి అని చెప్తున్నారు ఆపరేషన్స్. ఇప్పుడున్న సమస్య ఏంటంటే ఆపరేషన్స్ ఏవి కూడా 50% కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకు అని అంటే మంచి ఎక్స్పర్ట్స్ లేక కాదు, మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కానీ ఇప్పుడున్న సమయంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయ్యింది. ఏ చిన్న సర్జరీ చేసుకున్నా యాంటీబయాటిక్స్ వాడడం తప్పనిసరి, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి కోలుకోవాలి. సో ఇప్పుడున్న సమయంలో 2018 ICMR రిపోర్ట్లోనే 3లో 2 యాంటీబయాటిక్స్ పడట్లేదు. అంటే యాంటీబయాటిక్స్ పడకపోతే ఏమవుతుంది, చనిపోతారు, ఇన్ఫెక్షన్స్తో చనిపోతారు. అంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్ కానీ ఇన్ఫెక్షన్తో పేషెంట్ చనిపోయాడు అనే పరిస్థితి పెరిగిపోయింది. సో దానివల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే 10లో 9 మందికి నష్టపోతున్నారు. ఇప్పుడున్న మెయిన్ స్ట్రీమ్ ట్రీట్మెంట్ వల్ల, పెయిన్ కిల్లర్స్ వల్ల, సర్జరీస్ వల్ల 10లో 9 మంది నష్టపోతున్నారంటే అది కరెక్ట్ వైద్యమా? సో ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, ఎక్స్పర్ట్ కమిటీస్ కానీ 3rd స్టేజ్ లోపు ఉన్న వాళ్ళకు మీ ఆహారము, మీ జీవన శైలి కరెక్ట్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకోండి, దానివల్ల కూడా తగ్గిపోతుంది, ఎందుకంటే జీవనశైలి వ్యాధి కాబట్టి. అదే 3rd స్టేజ్ దాటిన వాళ్ళు తప్పనిసరిగా ఆక్యుపంక్చర్, ట్రెడిషనల్ మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకోమని ఎక్స్పర్ట్ కమిటీస్ సలహాలు ఇస్తున్నారు. మేము ఏ స్టేజ్లో మీరు వచ్చినా, ఏ కారణాల వల్ల మీకు మోకాలు డ్యామేజ్ అవుతున్నాయి, కీళ్ళవాతం వలన, యూరిక్ యాసిడ్ వలన, లేకపోతే బోన్ మ్యారో ఇష్యూస్, ఏ కారణాలు అనేది తెలుసుకొని మీ ఆహారము, జీవనశైలి కరెక్ట్ చేస్తూ కొన్ని రకాల ఫంక్షనల్ హెర్బల్ మెడిసిన్స్, అంటే ఏ మెడిసిన్స్, మీ హెర్బల్ మెడిసిన్స్ వాడితే మళ్ళీ మీ అవయవాల పనితీరు మెరుగుపడుతుంది, ఎలాంటి రీజనరేటివ్ న్యూట్రిషనల్ మెడిసిన్స్ ఇస్తే మళ్ళీ మీ జాయింట్ కొంతవరకు క్లియర్ అవుతుంది. ఫుడ్ ఏం తీసుకుంటే బెస్ట్ సార్ వీళ్ళు? అదేనమ్మా చెప్పినా కదా, యాసిడ్స్ పెరగకుండా ఉండాలి. సో జంక్ ఫుడ్స్కి దూరం అవ్వాలి, ఇంట్లో ఫుడ్కి పరిమితం అవ్వాలి, లంచ్కి ముందు, డిన్నర్కి ముందు సలాడ్స్ తినాలి. సలాడ్స్ తినడం వల్ల ఏంటంటే మన ఫుడ్లో వచ్చే యాసిడ్స్ని కూడా అది కంట్రోల్ చేస్తుంది. సో 3rd స్టేజ్లోపు ఉన్న వాళ్ళు ఇవన్నీ పాటిస్తే, ఎక్సర్సైజెస్ చేసుకుంటే సరిపోతుంది. 4th స్టేజ్ దాటిన వాళ్ళు మనం అనవసరంగా పెయిన్ కిల్లర్స్ వాడకుండా మీరు అక్యుపంక్చర్, సాంప్రదాయ వైద్యాలు తీసుకుంటే కొత్త డ్యామేజ్ అవ్వకుండా, అంటే ఇంకో స్టేజ్ పెరగకుండా ఫస్ట్ మేము జాగ్రత్తలు తీసుకుంటూ అండ్ ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని 1వ 2వ స్టేజ్లని రీజనరేట్ చేస్తాం. అంటే ఉన్న కాస్త గ్యాప్లో మళ్ళీ రీజనరేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మీకున్న రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మళ్ళీ మీకు ఆ జాయింట్తోనే, ఒరిజినల్ జాయింట్స్తోనే మీరు హాయిగా నొప్పి లేకుండా, బాధ లేకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. సో ఆ విధంగా చిన్న వయసులో ఉన్న వాళ్ళు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. 87 ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా మేము ఈ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి ఆపరేషన్స్ అవాయిడ్ చేస్తాం. సో చాలామంది ఈ మధ్య ఆపరేషన్స్ కానీ ఇప్పుడున్న సమయంలో ఆపరేషన్స్ని అవాయిడ్ చేస్తున్నారు. పెయిన్ కిల్లర్ చాలా చైతన్యం వచ్చింది జనాలకు. అండ్ ఇప్పుడు మొన్న రీసెంట్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇంకా దీని వైపు డెవలప్ చేయాలి, ప్రపంచం మొత్తం మన సాంప్రదాయ వైద్యం వైపు చూస్తూ ఉంది, ప్రపంచంలో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మన వైద్యంతోనే దీన్ని పూర్తి పరిష్కారాలు ఉన్నాయి, సో మనం అందరం మేల్కొని ఈ వైద్యాన్ని మళ్ళీ స్వీకరించాల్సిన సమయం వచ్చింది, ఎక్కువగా వాడాల్సిన సమయం వచ్చింది. అండ్ వరల్డ్ వైడ్ ఇప్పుడు మాలాంటి ఎక్స్పర్ట్స్ ద్వారా ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడానికి రెడీ అయింది. మోడీ గారు ఇప్పుడు ఆయుష్ వీసాస్ ఇస్తున్నారు. సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు ఈ వైద్యం తీసుకోవడానికి సమాజం ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారు. సో మన వాళ్ళని చైతన్యపరచడం ఇప్పుడు ముఖ్యమైన విషయం మనకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.